ఇప్పుడు మనం టెస్టింగ్లో ఫైల్ మావెన్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి డిపెండెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి యాడ్ చేయాలో, ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? ముందు మావెన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఫైల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాని తర్వాత న్యూలోకి వెళ్ళి జావా ప్రాజెక్ట్ మావెన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. మనం మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాని తర్వాత క్రియేట్ సింపుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. క్రియేట్ సింపుల్ ప్రాజెక్ట్ అని తర్వాత నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ నొక్కి దీని తర్వాత మనం ప్రాజెక్ట్ పేరు ఏమైనా తీసుకోవచ్చు. సో సపోజ్ నేను పృథ్వీ 5 అని ఇస్తున్నా. సో మనం కూడా ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. పృథ్వీ 5 ఓకే. ఫినిష్. ఇక్కడ క్రియేట్ అని చూసుకురా పృథ్వీ అని. దాని తర్వాత ఆటోమేటిక్గా ఫైల్ క్రియేట్ అయినప్పుడు మెయిన్ టెస్ట్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మనం ముందు పోవాల్సింది పామ్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకు ఇట్లా రెడ్ కలర్ మార్క్ అనేది రావద్దు. దానికి ఏం చేయాలి, HTTP ఉంది కదా, ఇక్కడ ఎస్ అనేది యాడ్ చేయాలి. HTTPS అయినా స్టిల్ ఇంకా ఉంది కాబట్టి ఇంకో దగ్గర పోయి ఎస్ యాడ్ చేయాలి. ఇప్పుడు పోయింది కదా, ఓకే. దాని తర్వాత ప్రాజెక్ట్ కింద స్పేస్ ఇచ్చి డిపెండెన్సీస్ డిపెండెన్సీస్ యాడ్ చేసి దీని ప్లేస్లో మనం ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలంటే MVN రిపాజిటరీకి వెళ్ళాలి. MVN రిపాజిటరీకి వెళ్ళి ముందు రైట్ క్లిక్ ఇవ్వండి. దీంట్లో సెలీనియం ఇన్ జావా అని టైప్ చేసి ఎంటర్ కొడితే వచ్చింది. చూసిన దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం ఎప్పుడైనా డిపెండెన్స్ యాడ్ చేసుకున్న ముందు ఇది చూసుకోవాలి. మనం ఎప్పుడైనా లేటెస్ట్ వర్షన్ చూసుకోవాలి. ఓల్డ్ అయిపోయిన వర్షన్ వద్దు కదా మనకు. దీంట్లో లేటెస్ట్ వర్షన్ ఏంది 4.29.0. సో దీని మీద ఒక క్లిక్ ఇచ్చి, ఇది డిపెండెన్సీస్ అంటే ఈ కోడ్ని మనం కంట్రోల్ సి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని అంతే. దాని తర్వాత సపోజ్ నేను ఇంకో TestNG అనే డిపెండెన్సీస్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ MVN రిపాజిటరీలో పోయి TestNG అని టైప్ చేసి ఎంటర్ కొట్టి దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్ వర్షన్ తీసుకొని ఓకే కంట్రోల్ C అండ్ కంట్రోల్ A కంట్రోల్ C అని పెట్టి బ్యాక్ వచ్చి ఇది ఉన్నాయిగా డిపెండెన్సీస్, ఇది ఓపెన్, ఇది క్లోజ్ అన్నట్టు. ఇది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి ఏమో ఇట్లా స్లాష్ ఉంటుంది. స్టార్టింగ్ ఏమో ఇట్లా, ఈ మధ్యలో కరెక్ట్ కంట్రోల్ V నొక్కాలి. ఇంతే డిపెండెన్సీస్ యాడ్ చేయడం అనేది ఇంతే. ఇప్పుడు మనం ఎప్పుడైనా కోడ్ రాసుకోవచ్చు. SRC టెస్ట్లో మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ అయినా ఏదైనా రాసుకోవచ్చు. సింపుల్. ఫస్ట్ ముందు ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్లో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఇచ్చి దాని ఫైల్ నేమ్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ID నేమ్ ఇచ్చి దాని తర్వాత దీంట్లో HTTPS అనేది 2 సార్లు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత డిపెండెన్సీస్ అని పెట్టి దాని తర్వాత MVN రిపాజిటరీలోకి వెళ్ళి మనకు కావాల్సినవి సెలీనియం అయినా TestNG అన్నా యాడ్ చేసుకోవాలి. సో అంతే. ఓకే, hope you like this video. Please do subscribe our channel. Thank you.